హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో నేను న్యూ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేశానండి. మీరు ఎలా చేశారు కామెంట్ చేయండి. ఈ వంకాయ చెట్టుకి ఒక కథ ఉంది. మా మమ్మీ నా పెళ్ళి అయినాక 1.5 ఇయర్ తర్వాత ఇది ఇచ్చింది నాకు. బాగా కాయలు కాస్తుందండి స్టార్టింగ్. బట్ పూత రావడం రాలిపోవడంగా ఉండింది. మా మామయ్య దీన్ని కొట్టేస్తాను ఆయన అన్నాడు. వద్దు మామయ్య పెట్టండి అని చెప్పా. సో ఇది చూడండి, కొట్టేస్తానని చెప్పినాక బాగా కాయలు కాస్తుంది. నేను బిర్యానీ చేస్తూ ఉంటాను కదండి, యూట్యూబ్లో పెడతా ఉంటాను కదా, అది మా మామయ్య చూసి చేయను ఆయన అని చెప్పారంట మా ఆయనతో. పాప వచ్చి నాకు చేసుకుందామని చెప్పారు. యాక్చువల్‌గా మా మామయ్య, నేను ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వంటలు చేస్తున్నాను గదండీ! పెళ్ళైనాక అప్పుడంతా చేసేదాన్ని కాదు. కారం ఎక్కువ చేసి చేస్తా. మా మామయ్య నేను చేసినా, చేయకపోయినా, బాగా చేయకపోయినా పాపం అడ్జస్ట్ అయ్యి తినేస్తారు. సో, బిర్యానీ గూడా కొంచెం కారం తగ్గించి చెయ్యి నాయనా అని జెప్పారు. సో, మా మామయ్య కోసమే కొంచెం కారం తగ్గిచ్చేసాను. సో, ఆఫ్టర్‌నూన్ ఇలా బిర్యానీ చేసుకున్నాం. మార్నింగ్ మా అత్తమ్మ చికెన్ చేసి, దోస చేసింది తినేసాం టిఫిన్‌గా. ఆఫ్టర్‌నూన్‌కైతే బిర్యానీ చేసామండి. మా డ్యాడీ, మమ్మీ గూడా వచ్చారు. సో, దగ్గరే గాబట్టి రమ్మని జెప్పాము. ఇంక చూడాలి, నాని పాప కోసం వచ్చారు. ఇద్దరు తిన్నాము అందరం. వనభోజనాల్లాగా ఫ్యామిలీ అంతా కూర్చొని తినేసి, మమ్మీ, డ్యాడీ ఊరికెళ్ళిపోయారు. మేమిలా వచ్చేసాము. యాక్చువల్‌గా మండే ఎళ్దామనుకున్నాం. బట్ మంచు ఎక్కువుంటుందండి. రోడ్డంతా కనపడదని జెప్పి మా ఆయన ఈవినింగే స్టార్ట్ అయ్యాము సండే. చెప్తూ వస్తున్నా. ఇక్కడొచ్చి కళ్యాణం దగ్గర చేపలు కొడతా ఉంటారు. బావుంటాయండి ఇక్కడ. ఎవరన్నా కావాలంటే తీసుకోండి. అంటే మా డ్యాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళనమాట. అది చెప్తా వస్తున్నా. రీజనబుల్‌గా గూడా ఉంటాయి చేపలిక్కడ. బావుంటాయండి. ఒకసారి మా ఆయన ఊరి దగ్గర నుంచి ఇదే పనిగా ఇక్కడికొచ్చి తీసుకొచ్చుకున్నారు చేపలు. సో, మా లవంగం గాడు చూడండి, వాడికి ఒక విండోనే ఇచ్చాను. 2 విండోలు ఇవ్వలే. ఎందుకంటే లగేజ్ అంతా ఫుల్ అయిపోయింది ఇటు సైడు. వాడు కుళ్ళుకుంటాన్నాడండి, నన్నయితే తిట్టుకుంటున్నాడు మనసులో, మమ్మీ చేసేదంతా ఇలాంటి పనులే డాడీ అనేసి. ఇంకా పాప అయితే నిద్రపోయింది. ఇక్కడ రైల్వే గేట్ దగ్గర రైలు ట్రాక్ పడిందండి. మేము స్టాప్ అయ్యాము. మా ఆయనైతే ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పారు. రేణిగాయలు మా ఆయనైతే చిన్న రేగాయలు తీసుకోవాలని దిగారు. నాకైతే పెద్ద రేగాయలంటే ఇష్టము. అవి తీసుకుంటున్నారు. అవ్వకైతే బాగా మేము ఫేమస్ అయిపోయామండి. అవ్వకి ఎప్పుడొచ్చినా ఇక్కడ తీసుకుంటా ఉంటాం కాబట్టి. ఇంకా పాప కోసం బనానా తీసుకున్నారు, రేణిగాయలు తీసుకున్నారు, 2 గేగలు తీసుకున్నారంట. అవి కాల్చినటివంట. మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తే ఖాళీగా రాం గదండీ! ఏ ఆడపిల్లైనా. సో, మనమంతా లగేజ్ పట్టుకొచ్చేసాం. మమ్మీ ఇంక గిన్నెలన్నీ కడిగారండి సామాన్లు. నేనన్నీ తీసుకొచ్చుకునేసాను. అవన్నీ ఖాళీ బకెట్లే అండి. అంటే నేనేదైనా వేసుకుందామని తెచ్చుకున్నాను. ఇంక ఈవినింగ్ తినేసి ఇంక పడుకున్నాం. పాప చూడండి జేసీబీతో ఆడుకుంటుంది. అసలే 5,00,000 అమ్మ దీన్ని ఇరగ్గొట్టొద్దని చెప్తున్నా. వాళ్ళ మామకి ఫోన్ చేయాలంట. అందుకు ఫోన్ ఎత్తుకునింది. సీక్రెట్‌గా మాట్లాడాలంట అండి వాళ్ళ మామకి. ఎందుకంటే పండగొస్తది గదా! బట్టలు, బొమ్మలు తెమ్మని చెప్తుంది. వాళ్ళ మామ షూటింగ్ పైన వెళ్లారు బయటికి. సో, వాళ్ళ మామ గురించి ఎత్తానని చెప్పి చూడండి నా కళ్ళ ఎలా చూస్తుందో. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుంటా. సబ్స్క్రైబ్